చందమామ కథలోని యక్షపర్వతం అనే సీరియల్ కథ 10వ భాగం చెప్పుకుందాం. ఉంటే కొండ మీది నుంచి పడిపోవడం చూస్తూనే ఖడ్గ జీవదత్తులు అటుకేసి పరిగెత్తారు. వాళ్ళు వెళ్ళేసరికి ఒంటె కాళ్ళు విరిగి గిలగిల తన్నుకుంటూ నేల మీద పొర్లుతున్నది. దానితో పాటు కింద పడిన వాడు మాత్రం మోకాలును 2 చేతులతో పట్టుకొని పళ్ళ బిగువన బాధను సహిస్తూ చిన్నగా మూలుగుతున్నాడు. వాడు బంతిపోటు ముఠాలోని వాడని, వాడి దుస్తుల తీరు చూసి ఖడ్గ జీవదత్తులు పోల్చుకున్నారు. జీవదత్తుడు బంతిపోటు వాణ్ణి సమీపించి, ఒరే బంతిపోటు బాబు, నీదెలాంటి మొండి ప్రాణం? అంత ఎత్తు కొండ మీది నుంచి పడి ఒంటె కాళ్ళు విరిగి చావు బతుకుల మధ్య ఉన్నది కానీ నువ్వు మాత్రం చెక్కు చెదరక పిడిరాయిలా ఉన్నావు అన్నాడు. అంతవరకు బంతిపోటువాడు తన మోకాలు వెనికిన బాధలో ఉండి ఖడ్గజీవదత్తులు తనను సమీపించడం చూడలేదు. ఇప్పుడు వాడు తల ఎత్తి ఖడ్గజీవదత్తుల్ని చూస్తూనే కళ్ళింత చేసి వణికిపోతూ, అయ్యా, నన్ను చంపకండి. ఖడ్గజాతి వాళ్ళ పంట పొలాలు దోచిన వాళ్ళలో నేను లేను. నిజానిజాలు స్వర్ణధారి ఆచార్యుల వారిని అడిగి తెలుసుకోండి అన్నాడు. వాడి మాటలు వింటూనే ఖడ్గజీవదత్తులు పొందిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. వాళ్లకు స్వర్ణధారి సజీవుడేనని, అతను బంతిపోట్ల దగ్గరే ఉన్నాడని తెలిసిపోయింది. ఖడ్గవర్మ కత్తి దూసి దాని మొనను బంతిపోటు వాడి గుండెల మీద పెట్టి, ఒరే, ఇప్పుడు నిజం చెప్పు, లేకపోతే ఈ ఒంటెతో పాటు నువ్వు ఏ నక్కలకు ఆహారమైపోతావు. ఖడ్గజాతి వాళ్ళ పంట పొలాలు దోచుకున్న బంతిపోట్ల మందలో నువ్వు లేకపోతే ఆ సంగతి దోచుకున్న నీ మిత్రుల ద్వారా విని ఉంటావు. కనుక నీ మాటలు నమ్మదగినవే. కానీ మమ్మల్ని చూస్తూనే ఆ ఖడ్గజాతి వాళ్ళ తరఫు మనుషులను నువ్వెలా గుర్తించావు అని అడిగాడు. జీవదత్తుడు ఖడ్గవర్మకు కత్తిని ఒరలో పెట్టమని చెప్పి, ఖడ్గ, అసలే ప్రాణభయంతో చస్తున్నవాణ్ణి ఇంకా ఎందుకు హడలగొడతావు? పైగా ఆ ఖడ్గజాతి వాళ్ళు ఆ పంట పొలాల దోపిడీ అదంతా ఏనాటి మాట అని బంతిపోటు వాడితో, ఒరే, నా మిత్రుడు అడిగిన ఆఖరి ప్రశ్న అడుగుతున్నాను, మమ్మల్నెలా గుర్తించావు అన్నాడు. అయ్యా, మిమ్మల్ని అరణ్యంలో చూసిన నా మిత్రుల ద్వారా మీ వస్త్రధారణ, పట్టిన ఆయుధాల సంగతి విని ఇప్పుడు మిమ్మల్ని చూస్తూనే గుర్తించాను. ఇందులో అబద్ధం లేదు అన్నాడు బంతిపోటువాడు. ఆహా, నువ్వు బుద్ధికి బృహస్పతివి. ఎక్కడైనా గురుకులం పెట్టి శిష్యులకు విద్యాబోధ చెయ్యక ఈ దారి దోపిడీ ముఠాలో ఎందుకు చేరావు అంటూ ఖడ్గవర్మ పెద్దగా నవ్వి, ఆ రాయి రప్పలు ఒంటెల చేత కొండ మీద లాగించుకుపోతున్నారే, అవి ఎందుకు, ఎక్కడికి అని అడిగాడు. అయ్యా, స్వర్ణాధార్యుల వారు మా నాయకుడు స్థాపించబోయే రాజ్యానికి రాజధాని నగరం, పెద్ద కోట కట్టబోతున్నారు. వారి ఆజ్ఞ ప్రకారం మేమంతా కొండరాలు లోయపైనున్న ఒక సమతల ప్రదేశానికి చేర్చుతున్నాం అన్నాడు బంతిపోటువాడు మూలుగుతూ. ఖడ్గజీవదత్తులు కాలు బెనికిన బంతిపోటువాడితో మాట్లాడుతూ కొండ మీద ఏం జరుగుతున్నదో చూడలేదు. అక్కడ బంతిపోటువాడి స్నేహితులు ఒంటెతో పాటు తమ వాడు కింద పడడం చూస్తూనే తమ తమ ఒంటెలను ఆపి కొండ అంచుకు వచ్చి దిగువకు చూశారు. వాళ్లకు ఇంకా ప్రాణాలతో ఉన్న తమ తోటివాణ్ణి సమీపిస్తూ ఖడ్గజీవదత్తులు కనిపించారు. వాళ్ళని చూస్తూనే బంతిపోటు వాళ్ళు అదురుకుపోయారు. వాళ్ళల్లో కొందరికి అరణ్యంలో ఖడ్గజీవదత్తులు తమను ఎదుర్కొని బాణాల దెబ్బలతో, కత్తిపోట్లతో చికాకు పరిచి పారదోలడం ఇంకా గుర్తున్నది. ఒకరిద్దరు ఖడ్గజీవదత్తులు మాంత్రికుణ్ణి, జడల భూతాన్ని అదరగొట్టి గుహలో జొరబడడం కూడా చూశారు. మన నాయకుడిక్కడ లేడు. ఆ క్షత్రియ యువకులు మనను చూశారు. వాళ్ళు కొండపైకి వచ్చి మన ప్రాణాలు తీయడం ఖాయం అన్నాడొక బంతిపోటు. రానున్న ఆపద నుంచి మనం బయటపడాలంటే ఇప్పుడే పోయి స్వర్ణాధార్యుల వారితో సంగతంతా చెప్పుకొని వారు ఏం చేయమంటారో అలా చేయడం ఒక్కటే మార్గం. అయినా ఈ క్షత్రియ యువకులు లోగడ మిత్రులన్న సంగతి మనం ఎరిగిందే కదా అన్నాడు మరొక బంతిపోటు. ఆ వెంటనే 10-12 మంది బంతిపోట్లు పరుగు పరుగున స్వర్ణాధారి దగ్గరకు పోయారు. ఆ సమయంలో స్వర్ణాధారి ఒక ఎత్తైన రాతి మీద కూర్చొని తాను బంతిపోటు నాయకుడికి కట్టనున్న కోటకు సంబంధించిన వాస్తుపటం పరిశీలిస్తున్నాడు. బంతిపోట్లు దగ్గరకు రావడం చూస్తూనే
స్వర్ణధారి పటం మీది నుంచి దృష్టి వాళ్ళ మీదికి తిప్పి కోపంగా, పని మాని అందరూ కట్టకట్టుకుని ఏదో రాక్షసుడి బారి నుంచి పారిపోయి వస్తున్నట్టు ఇక్కడికి పరిగెత్తుకొస్తున్నారే, వేటకు పోయినా మీ నాయకుణ్ణి తిరిగి రానివ్వండి, మీ తాట వలిపిస్తాను అన్నాడు. బంతిపోట్లలో ఒకడు వణుకుతున్న గొంతుతో, అయ్యా స్వర్ణాధార్యుల వారు, మా నాయకుడు ఇక్కడ లేని సమయంలో మీరే కదా మాకు నాయకులు. మన ఒంటె ఒకటి పైనున్న వాడితో పాటు కాలు జారి కొండ కింది పల్లంలోకి పడిపోయింది. అది చూస్తూనే దారిపోయే మీ పాత మిత్రులైన క్షత్రియ యువకులిద్దరూ కత్తులు బాణాలు తీసుకుని ఇంకా ప్రాణాలతో ఉన్న మన వాడి దగ్గరకు వచ్చి ఏవో ప్రశ్నలు అడుగుతున్నారు. వాడి ద్వారా మనం ఉన్న చోటు తెలుసుకుని ఆ ఇద్దరు మనను హతం చేయడానికి త్వరలోనే ఇక్కడికి వస్తారని మాకు భయంగా ఉంది అన్నాడు. క్షత్రియ యువకులు అన్న మాట వింటూనే స్వర్ణాధారి అదిరిపడి ఆ మరుక్షణమే సంతోషం పట్టలేక రాతి మీది నుంచి లేచి నిలబడ్డాడు. బంతిపోటువాడు చెప్పిన తతిమ్మ సంగతులు విన్న తర్వాత అతడికి తన మిత్రులిద్దరూ అక్కడికి వచ్చారన్న దాంట్లో ఎలాంటి అనుమానం లేకుండా పోయింది. స్వర్ణాధారి కొండ అంచుకేసి బయలుదేరుతూ, ఒరే ఒంటెవాడా, క్షత్రియ యువక యోధులు ఇక్కడికి వచ్చారని ఒక మాటలో చెబితే సరిపోయేదానికి ఎంత గ్రంథం పెంచి మాట్లాడావురా, ఇక నోరు మూసుకుని నా వెంటరా అన్నాడు. ఆచార్యులు వారు, అలాగే వస్తాం, వారి వల్ల మాకేం ప్రాణహానిక జరగదు కదా అన్నారు బంతిపోట్లు. అలాంటిదేమీ ఉండదు, మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను, మీరు మాత్రం ముచ్చువేషాలు వేయక వాళ్లతో మర్యాదగా ప్రవర్తించండి అన్నాడు స్వర్ణాధారి. స్వర్ణాధారి కొండ అంచుకు వచ్చి ఖడ్గజీవదత్తుల్ని పెద్ద కేక వేసి పిలిచాడు. ఆ కేక వింటూనే ఖడ్గజీవదత్తులు తలలు ఎత్తి చూసి స్వర్ణాధారిని గుర్తించారు. అతడి వెనుకగా కొందరు బంతిపోట్లు నిలబడి ఉండడం చూసి ఖడ్గవర్మ, జీవా, ఈ పద్మపుర వాస్తుశాస్త్రజ్ఞుడు మర ఏనుగుల్ని తయారు చేసే ఈ స్వర్ణాధారి బంతిపోట్ల ముఠాలో ఒకడైపోయాడేమో అని నాకు అనుమానం కలుగుతున్నది. మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నాడు. ఖడ్గవర్మ ఇలాంటి అనుమానాన్ని వెల్లడించిన తరువాత జీవదత్తుడికి కూడా కొంచెం సంశయం కలిగింది. స్వర్ణధారిని బలవంతంగా బంతిపోట్లు ఎత్తుకు వచ్చినా ఆ తరువాత అతడు వాళ్లతో స్నేహం కలిపి ఉండవచ్చు. ఖడ్గా, మనం వింధ్య పర్వతాలు చేరే వరకు అన్ని వేళలా మన జాగ్రత్తలో మనం ఉండవలసిందే, సందేహం లేదు. మనం ఇటు వచ్చింది స్వర్ణధారిని బంతిపోట్ల నుంచి బంధ విముక్తిని చేయడానికి కదా, చూద్దాం మనిషి ధోరణి ఎలా ఉందో అన్నాడు జీవదత్తుడు. ఖడ్గజీవదత్తులు ఇలా మాట్లాడుకుంటున్నంతలో స్వర్ణధారి నలుగురు బంతిపోట్లను వెంటబెట్టుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి ఎంతో భక్తితో నమస్కరించాడు. అతడి వెంట ఉన్న బంతిపోట్లు నలుగురు ఖడ్గజీవదత్తులకు సాష్టాంగపడి లేచి నిలబడ్డారు. జీవదత్తుడు నవ్వుతూ స్వర్ణాధారి భుజం తట్టి, స్వర్ణధారి, ఎలా ఉన్నావు? బంతిపోట్ల నాయకుడికి మాయ ఏనుగుల్ని, గుర్రాలను ఏమైనా తయారు చేస్తున్నావా? నువ్వు వీళ్ళ చేతుల్లో చాలా కష్టాలను అనుభవిస్తున్నావని అనుకున్నాం. చూడగా నువ్వు కూడా బంతిపోట్లకు ఒక చిన్న నాయకుడు అయిపోయినట్టుంది అన్నాడు. ఆ మాటలకు స్వర్ణధారి ఒక్క క్షణకాలం నిశ్చేష్టుడైపోయి చేతులు రెండూ జోడించి, మీరొకసారి నాకు ప్రాణదానం చేశారు, మీకు జీవితకాలమంతా కృతజ్ఞుడినై ఉంటాను. నేను తప్పనిసరి బంతిపోట్ల నాయకుడికి కోట కట్టి పెడుతున్నాను. అది పూర్తి కాగానే నా దారిన నేను పోయి విఘ్నేశ్వర పూజారిని కలుసుకుని తరువాత ఇద్దరం ఏ అరణ్యంలోనో తపస్సు చేసుకుంటాం అన్నాడు. విఘ్నేశ్వర పూజారి ఖడ్గజాతి వాళ్ళ అరణ్యపుర ప్రాంతాల్లోనే సుఖంగా ఉన్నాడు. నువ్విక్కడ సుఖంగా ఉన్నావు కదా, ఇక మా దారిన మేం పోతాం అన్నాడు జీవదత్తుడు. ఆ జవాబుకు స్వర్ణధారి గడబిడ పడిపోతూ, ఖడ్గజీవదత్తు ప్రభువులు ఒక రోజైనా నా ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళడమా? అది కుదరదు. ఈ పగలు రాత్రి నాకు సమరబాహుడికి అతిథులుగా ఉండాలి అన్నాడు. ఎవరా సమరబాహు అన్నాడు జీవదత్తుడు ఆశ్చర్యపోతూ. ఓహో, మీరు లోగడ బంతిపోట్ల నాయకుడి పేరు వినలేదన్నమాట. సింధు ఎడారుల నుంచి ఒంటెల మీద ఈ ప్రాంతాలకు వచ్చిన ఈ బంతిపోట్ల నాయకుడి పేరది. ఇప్పుడతడు ఇంటి దగ్గర లేడు. వేటకై ఇద్దరు అనుచరులతో కలిసి అరణ్యానికి వెళ్ళాడు.
ఇక వెళదాం రండి అంటూ ముందుండి దారి తీశాడు స్వర్ణధారి. ఖడ్గజీవదత్తులు బయలుదేరుతూ ఒంటెతో పాటు కిందపడి గాయపడిన బంతిపోటు వాణ్ణి వాడి అనుచరులకు చూపి, వీణ్ణి మీరు భుజాల మీద మోసుకుపోవలసిందే అన్నారు. ఆ వెంటనే ఇద్దరు బంతిపోట్లు గాయపడిన వాణ్ణి భుజాలకెత్తుకున్నారు. అందరూ కలిసి కొద్దిసేపటికల్లా కొండ మీద ఉన్న బంతిపోట్ల నివాస స్థానాలు చేరేసరికి అక్కడ ఎలుగుబంటి చర్మాలు ధరించిన ఒకడి చుట్టూ కొందరు బంతిపోట్లు చేరి గొడవగా మాట్లాడుకుంటున్నారు. ఖడ్గజీవదత్తుల్ని, స్వర్ణధారిని అంత దూరాన చూస్తూనే అందరూ పరిగెత్తుతూ వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఈ గొడవంతా ఏమిటి? నువ్వు ఈ ఎలుగుబంటి వేషం వేసి తైతక్కలాడుతున్నావెందుకు అని స్వర్ణధారి వాణ్ణి గట్టిగా కోప్పడ్డాడు. ఎలుగుబంటి చర్మాలు కట్టుకున్నవాడు స్వర్ణధారికి వంగి నమస్కారం చేసి, స్వర్ణాచార్యుల వారు, ఈ చర్మాలు నేను కావాలని కట్టుకున్నవి కావు. నేను ఇవాళ ఉదయం నాయకుడితో వేటకై అరణ్యంలోకి వెళ్ళిన ఇద్దరిలో ఒకడిని. నాయకుణ్ణి అక్కడ ఎవరో బహు క్రూరులైన ఆటవికులు పట్టుకుని తీసుకుపోయారు. నేను వాళ్లకు దొరకకుండా తప్పించుకు పారిపోయి వచ్చాను అన్నాడు. బంతిపోట్ల నాయకుడైన సమరబాహుణ్ణి ఆటవికులు పట్టుకుపోయారా? అంత గొప్ప సమరశూరుణ్ణి పట్టగలిగిన ఆటవికులి ప్రాంతాల ఎక్కడున్నారు అన్నాడు ఖడ్గవర్మ చిరునవ్వు నవ్వుతూ. ఖడ్గ, వాడెంత దుర్మార్గుడైనా వాడికన్నా దుర్మార్గుల చేతుల్లో చిక్కినట్టుంది. నవ్వకు పాపం అన్నాడు జీవదత్తుడు. బంతిపోట్ల నాయకుడు ఆటవికులకు బందీ అయ్యాడన్న వార్త వింటూనే స్వర్ణాధారి నిలువెల్లా కంపించిపోయాడు. అతడు మొదట్లో బంతిపోట్లకు ఖైదీగా చిక్కిన తరువాత వాళ్ళు అతన్ని ఎంతో గౌరవ మర్యాదలతో చూడసాగారు. నాయకుడు సమరబాహుకు స్వర్ణధారికి మంచి మైత్రి స్నేహాలు కూడా ఏర్పడ్డాయి. ఖడ్గజీవదత్త ప్రభువులారా, భయంకర సంఘటన ఇది. మీరు శక్తివంతులు. ఎలాగైనా సమరబాహును ఆ ఆటవికుల నుంచి విడిపించే ప్రయత్నం చెయ్యాలి అన్నాడు స్వర్ణధారి దీనంగా ముఖం పెట్టి. జీవదత్తుడు ఖడ్గవర్మకేసి చూశాడు. ఖడ్గవర్మ అయిష్టంగా తలాడిస్తూ, జీవా, ఈ సహాయపడే విషయమై నీవే ఏదో ఒక నిర్ణయం చెయ్యాలి. మన మిత్రుడైన స్వర్ణధారి అడుగుతున్నాడు గనక ఆ దుర్మార్గుణ్ణి రక్షిద్దామంటావా? అంతా నీ ఇష్టం అని ఊరుకున్నాడు. జీవదత్తుడు ఒక క్షణం ఆలోచించి ఎలుగు చర్మాల వాడితో, ఒరే, మీ నాయకుణ్ణి, నీ తోటివాణ్ణి ఆ ఆదివాసులు ఎలా పట్టుకున్నారు? అసలు అరణ్యంలో ఏం జరిగింది? ఆ సంగతంతా ముందు చెప్పు అన్నాడు. ఎలుగు చర్మాల వంతిపోటువాడు గట్టిగా ఓ మారు గొంతు సవరించుకొని, అయ్యా, జరిగిందంతా కొద్ది మాటల్లో చెప్పేస్తాను. మీరు త్వరగా సాయం వచ్చి రక్షించకపోతే మా నాయకుణ్ణి క్రూరులైన ఆ నరభక్షకులంతా కలిసి కాల్చుకు తినవచ్చు అన్నాడు. యక్షపర్వతం 11వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.